ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో మనం కంట్రోల్ ఎఫ్ గురించి అదేవిధంగా కంట్రోల్ హెచ్ గురించి చూసాం. మధ్యలో జీ అన్నదాన్ని ఇగ్నోర్ చేసాం కదా. ఇప్పుడు మనం కంట్రోల్ జీ యొక్క పర్పస్ చూద్దాం. గో టు డైలాగ్ బాక్స్. ఓకే, కంట్రోల్ జీ అంటే గో టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని ఎక్కడ కనబడుతుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు బాటంలో ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ పేజ్ 1 ఆఫ్ 1 4 వర్డ్స్ ఇలా ఉంది కదా, చూడండి జూమ్ చేస్తున్నా. సో ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి అన్నది ఇక్కడ, అదేవిధంగా మీ డాక్యుమెంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా, అదేవిధంగా మీ డిక్షనరీ ఏ డిక్షనరీ సెట్ అయి ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రజెంట్ ఫస్ట్ పేజీలో ఉన్నాం, నెంబర్ ఆఫ్ పేజెస్ క్రియేట్ చేసాం అనుకోండి. యాక్చువల్గా ఇంకో కొత్త పేజీ రావాలంటే ఏంటి, ఎప్పుడైనా కూడా ఒక కొత్త పేజీ రావాలంటే కనుక ఆటోమేటిక్గా ఈ మ్యాటర్ టైప్ చేసుకుంటే వెళ్ళినట్లయితే కనుక ఎప్పుడైతే ఈ పేజ్ ఫిల్ అయిపోయిందో అప్పుడు నెక్స్ట్ పేజీ మీకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే ఇలా ఆటోమేటిక్గా కాకుండా ఈ మ్యాటర్ ఈ పేజీతో ఎండ్ అయిపోయింది. ఓకే, ఈ పేజీలో ఇక ఈ మ్యాటర్ ఫర్దర్ మ్యాటర్ ఈ పేజీలో రాయకూడదు అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు మ్యాటర్ టైప్ చేసాం మనం. ఈ మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇర్రెలెవెంట్ ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ చాప్టర్, అది ఆ చాప్టర్ ఈ పేజీలో స్టార్ట్ చేయం కదా. కొత్త చాప్టర్ అయినప్పుడు కొత్త దాంట్లోకి వెళ్తాం, కొత్త పేజీలోకి వెళ్తాం. సో అప్పుడు మాన్యువల్గా మీరు ఒక పేజీని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే కంట్రోల్ కీ పట్టుకొని ఎంటర్ కొట్టండి. ఓకే, కంట్రోల్ ఎంటర్ కొడితే న్యూ పేజ్ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఈ కమాండ్స్ ఉండి ఒకసారి ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ వన్ ఏమని చెప్తున్నాం, ఈ గో టు అన్నది ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి కింద పెడుతున్నాను. కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఓకే, దీనికి ఇది టు ఇన్సర్ట్ న్యూ పేజ్ మాన్యువల్లీ. ఆటోమేటిక్గా అయితే అదే క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ పేజ్ కంప్లీట్ అయిపోయిందో, ఎప్పుడైతే మీకు ఆ పేజ్ కంప్లీట్ అయిందో నెక్స్ట్ పేజ్ ఆటోమేటిక్గా అది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. వేరే అలాగన్నా మాన్యువల్గా మీరు ఈ విధంగా పేజెస్ని ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే కనుక కంట్రోల్కి పట్టుకొని ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజెస్ ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు పేజెస్ పెరిగినాయి కదా, పేజ్ 14 ఆఫ్ 14 అని చెప్పి వచ్చింది కదా. ఓకే, సో ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ కొడతా ఉంటా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి నెంబర్ పెరుగుతుంది కదా. ఓకే, అలా ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను లాస్ట్ పేజ్కి వెళ్ళాలనుకోండి. కమాండ్ ఏంటి, ఆల్రెడీ మనం నావిగేషన్ కేసులో చూసుకున్నాం. ఎప్పుడైనా టు గో టు ది ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్, చివరి డాక్యుమెంట్లో చివరి పేజ్కి వెళ్ళాలంటే కంట్రోల్ ఎండ్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఎన్నో పేజ్కి వచ్చాం, 19th పేజ్కి వచ్చేసాం, లాస్ట్ పేజ్కి వచ్చాం. ఓకే, 19 ఆఫ్ 19 అని చెప్పి క్లియర్గా ఉంది, నో ప్రాబ్లం. వేరే అదే ఫస్ట్ డాక్యుమెంట్కి వెళ్ళాలంటే కంట్రోల్ హోమ్. ఓకే, ఇది కూడా ఓకే, ఫస్ట్ పేజ్కి వచ్చేసాం బానే. మరి అలా కాకుండా మీకు ఏ 10వ పేజీకి వెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. 10వ పేజీకి వెళ్ళాలంటే ఓకే, కంట్రోల్ హోమ్ ఇస్తే బిగినింగ్కి వచ్చేస్తున్నాం, కంట్రోల్ ఎండ్ ఇస్తే ఎండింగ్కి వచ్చేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. కానీ 10వ పేజ్కి వెళ్ళాలంటే కనుక మీరు మామూలుగా అయితే ఏం చేయాలంటే కంట్రోల్ పేజ్ డౌన్ కొడుతూ వెళ్తే ఇలా పేజ్ బై పేజ్, ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు నెంబరింగ్ మారుతూ ఉంటుంది, చెక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏ పేజ్లో ఉన్నాను, 4th ఉన్నాను. కంట్రోల్ పేజ్ డౌన్ కొట్టాను. ఓకే, సో ఇక్కడ కంట్రోల్ పేజ్ డౌన్ కొడుతూ ఉంటే ఒక పేజ్ తర్వాత ఒక పేజ్ అలా చేంజ్ అవుతూ ఉంది. ఓకే కదా, 8, 9, 10 అండ్ సో ఆన్. ఓకే, అలా ఒక పేజ్ తర్వాత ఒక పేజ్కి వెళ్ళాలి అంటే కనుక కంట్రోల్ ప్లస్ పేజ్ డౌన్ ఆర్ పేజ్ అప్. ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలి అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2లో ఉన్నాం, 3లోకి వెళ్ళాలంటే కంట్రోల్ పేజ్ డౌన్. అదే ప్రీవియస్ 1కి 2లోకి వెళ్ళాలనుకోండి కంట్రోల్ పేజ్ అప్ వాడితే ప్రీవియస్ పేజ్కి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ విధంగా కంట్రోల్ పేజ్ అప్ పేజ్ డౌన్ ద్వారా ఒక పేజీ నుంచి ఒక పేజీకి ఇలా చేంజ్ అవుతూ ఉంటాం మనం. సాధారణంగా మీకు కీబోర్డ్ మీద ఈ న్యూమరికల్ కీబోర్డ్కి అన్న మెయిన్ కీబోర్డ్కి మధ్యలో ఉన్న ఈ స్పెషల్ కీస్లో ఉంటుంది పేజ్ అప్ పేజ్ డౌన్ అన్నది. ఐడియా ఉంది కదా, ఎక్కడ ఉందో జస్ట్ మీరు ఒకసారి చూపిస్తాను. ఐడియా లేని వాళ్ళు ఎక్కడ అన్నది క్లియర్గా చూడండి. ఓకే,
సో ఈ ఏరియా ఈ ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఈ ఏరియాలో ఇక్కడ పేజ్ అప్ పేజ్ డౌన్ అన్నది ఉంటాయి. సాధారణంగా పేజ్ అప్ పేజ్ డౌన్ అన్నాం కదా అని చెప్పి ఓన్లీ పేజ్ అప్ పేజ్ డౌన్ వాడామనుకోండి, ఏమవుతుందంటే స్క్రీన్ బై స్క్రీన్ మూవ్ అవుతుంది. ఓకే, ఓన్లీ పేజ్ అప్ పేజ్ డౌన్ అనేది స్క్రీన్ బై స్క్రీన్ మూవ్ అవుతుంది. కాబట్టి ప్రజెంట్ ఈ స్క్రీన్లో ఉన్నాం, నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది అంటే అదే పేజీలో కొద్దిగా కిందకు వచ్చాం, స్క్రీన్ మూవ్ అవుతుంది తప్పితే పేజ్ మూవ్ అవ్వదు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళాం. సో కరెక్ట్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి అంటే కనుక మనం ఖచ్చితంగా కంట్రోల్ పేజ్ అప్ పేజ్ డౌన్ ద్వారానే వెళ్ళటం జరుగుతుంది. ఓకే, అసలు మన ప్రాబ్లంలోకి వద్దాం. ఇక్కడ కంట్రోల్ జీ అన్నది దాని గురించి చెప్పుకుంటా ఇక్కడ కొత్త పేజెస్ని ఇన్సర్ట్ చేసాం. ఎందుకంటే అసలు పలానా పేజీకి వెళ్ళటానికి నెంబర్ ఆఫ్ పేజెస్ కావాలి కాబట్టి మనం ఆ కంట్రోల్ జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొత్త పేజెస్ని నెంబర్ ఆఫ్ పేజెస్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అన్నదాన్ని చూసాం. సో ఇప్పుడు కంట్రోల్ హోమ్ ఇస్తేనేమో బిగినింగ్కి వెళ్తున్నారు, ఎండ్ ఇస్తేనేమో ఎండింగ్కి వస్తున్నారు. అలాగా మీరు ఏ 10వ పేజీకి వెళ్ళాలనుకోండి, ఎన్నిసార్లు కంట్రోల్ పేజ్ డౌన్ కొడతారు మీరు? ఓకే, 10 అంటే ఓకే. అలా కాకుండా ఇందులో మీ దాంట్లో దరిదాపు ఒక 150-200 పేజీలు ఉన్నాయనుకోండి. ఈ 150-200 పేజీల్లో ఈ 111 పేజెస్ ఇప్పుడు ఇన్సర్ట్ చేసాం మనం. ఈ 111 పేజీలో 85వ పేజీకి వెళ్ళాలనుకోండి, ఎన్నిసార్లు మీరు కంట్రోల్ పేజ్ అప్ పేజ్ డౌన్ కొడుతూ ఉంటారు, కష్టం కదా. సో అలాంటి సందర్భంలో మనకి కంట్రోల్ జీ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ గో టు వాట్ అన్న దాంట్లో ఈ కంట్రోల్ జీ అనేది ఓన్లీ పేజ్కే కాకుండా ఇలా రకరకాల వాటికి కూడా ఉంటుంది, సెక్షన్ వైజ్గా, లైన్ వైజ్గా, బుక్ మార్క్ వైజ్గా ఇవన్నీ. సో ఇవన్నీ అడ్వాన్స్డ్ క్లాసెస్లో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం బేసికల్గా దీని మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటనేది చూద్దాం. సో ఈ పేజీలోకి వెళ్ళి గో టు వాట్ అనే దగ్గర పేజ్ అన్నది ప్లేస్ చేసి ఉంచుకోండి. ఇక్కడ మీరు ఏ పేజ్కి వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ 92కి వెళ్ళాలి. సో 92 అని కొడితే ఆటోమేటిక్గా 92 పేజ్కి ఆటోమేటిక్గా అది స్విచ్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు 92 పేజ్కి వచ్చేసాం. అలా కంట్రోల్ జీ యొక్క పర్పస్. ఓకే, నెక్స్ట్ వన్ అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం టైప్ చేసేటప్పుడు నేను వేరియస్ అని చెప్పి ఏదో ఒక వర్డ్ని టైప్ చేశాను, వేరియస్ వర్డ్స్ అని. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీకు ఈ రెడ్ అండర్లైన్ వచ్చేసింది, మనం తప్పు కొట్టాం. ఇక్కడ వేరియస్ స్పెల్లింగ్ అంటే యాక్చువల్గా VARIOUS, కానీ నేనేం చేశానంటే యూ ఇగ్నోర్ చేశాను. సో ఎప్పుడు ఇలా రెడ్ అండర్లైన్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ అని. సో మీరు ఏం చేస్తారంటే అప్పుడు దీన్ని కరెక్ట్ చేయడానికి రైట్ క్లిక్ చేసి ఆటో కరెక్ట్లోకి వెళ్ళండి. జస్ట్ ఏ మినిట్. ఇక్కడ ఆటో కరెక్ట్ కాదు, మాన్యువల్గా తీసేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ అసలు మీరు టైప్ చేసిన స్పెల్లింగ్ అన్నది డిక్షనరీలో లేదు. అంటే ఏ డిక్షనరీలో చెక్ చేస్తుంది? ఇక్కడ యునైటెడ్ ఇంగ్లీష్ యూకే అని ఉంది కదా, యూకే డిక్షనరీలో ప్రకారం చెక్ చేస్తుంది. సో డిక్షనరీలో రకరకాల డిక్షనరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అని ఉందనుకోండి, చూడండి ఇప్పుడు ఇది మిస్టేక్ చేపించింది కదా, దాన్ని యునైటెడ్ కింగ్డమ్ కాకుండా యునైటెడ్ స్టేట్స్ తీసుకోండి. ఓకే, యాజ్ పర్ యునైటెడ్ స్టేట్స్ అన్నది తీసుకొని సిస్టమ్ రీసెట్ చేయాల్సి వస్తుంది. ఇది సెట్ యాజ్ డిఫాల్ట్ కొట్టి ఇది ఓకే కొట్టండి. కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని మారుతుంది. కానీ ఇది పర్మనెంట్గా దీన్ని ఎఫెక్ట్ అవ్వాలంటే కనుక సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు డిక్షనరీ చేంజ్ చేయండి, ఏ డిక్షనరీ అయినా కూడా ఒకటే అనుకోవచ్చు మీరు. కానీ అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేప్పటికి కలర్ అని అన్నాం అనుకోండి, COLOUR అన్నది రాంగ్ చూపిస్తుంది. ఓకే, యాక్చువల్గా కలర్ మన డిక్షనరీ ప్రకారం ఏంటి, COLOUR అన్నది కరెక్ట్, కానీ వాడి డిక్షనరీ ప్రకారం COLOR అన్నది కరెక్ట్ అవుతుంది. సో అంటే ఈ డిక్షనరీని బట్టి మనకి చూడండి, ఇప్పుడు ఇది నేను మార్చినప్పుడు ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ ఎప్పుడైతే సెలెక్ట్ అయిందో ఇక్కడ COLOUR కరెక్ట్ చూపించింది, COLOR రాంగ్ చూపించింది. వేరే ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ సెట్ చేయండి, దీన్ని ఓకే చేయండి.
ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ యూఎస్ దాంట్లోకి మారాలి. ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ అవుతే కానీ అది ఎఫెక్ట్ అవ్వదు, లేదా ఒకసారి కొద్దిగా టైం తీసుకుంటుంది. సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే COLOR ఏమో కరెక్ట్ అని చూపిస్తుంది యూఎస్ డిక్షనరీ సెట్ అయ్యి ఉన్నప్పుడు. అదే యూకే డిక్షనరీ సెట్ అయ్యి ఉన్నప్పుడు COLOUR అన్నది కరెక్ట్ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు రెండు కూడా రాంగ్ చూపిస్తున్నాయి. ఎందుకంటే మనం యూకేను యూఎస్ ఇలా చేంజ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సిస్టమ్ అది సెట్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఏదో కాన్ఫ్లిక్ట్ అది. ఓకే, ఇన్ జనరల్ మీరు ఒకసారి ఓకే చూడండి. ఇప్పుడు యూకే ఇప్పుడు ఎప్పుడైతే COLOUR అన్నది ఇచ్చామో ఇప్పటికి అప్డేట్ అయింది, అది యూకే కింద అప్డేట్ అయింది. సో ఇప్పుడు కలర్ అన్నది కరెక్ట్ స్పెల్లింగ్ చూపించింది, COLOR అనేది రాంగ్ చూపించింది. వేరే ఎప్పుడైతే యూఎస్ కింద మార్చామో డిక్షనరీని ఆటోమేటిక్గా COLOUR తప్పు అంటుంది, COLOR కరెక్ట్ అంటుంది. ఇది సో ఈ స్పెల్ చెకింగ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న డిక్షనరీ ఆధారంగా ఉంటుంది. సో ఇక్కడ అమెరికన్ ఇంగ్లీష్లో ఏమో UR లాంటివి వాడడం, ఫేవర్ మనం ఫేవర్ అన్నాం అనుకోండి, FAVOUR అంటాం, వాడు VOR అంటారు. ఆర్గనైజేషన్ ఉందనుకోండి, మనం SATION అంటాం, బట్ వాడు ఆర్గనైజేషన్లో ఇక్కడ S వాడే బదులు ఏం చేస్తాడంటే వాడు Z వాడతాడు. ఓకే, సో ఈ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయంటే ఆ డిక్షనరీ మీద. మన డిక్షనరీ ఏంటి, మనకంటూ ఒక డిక్షనరీ అన్న ఉందా? మనం అన్ని సంవత్సరాల పాటు బానిసలుగా ఉన్నాం కదా ఎవరికి, యూకే వాళ్ళకి. కాబట్టి యూకే ఇంగ్లీషే మనకి కూడా వస్తుంది. మన యునైటెడ్ కింగ్డమ్ డిక్షనరీ కింద సెట్ చేసుకోవాలి. ఇండియన్ ఇంగ్లీషు యూకే డిక్షనరీని ఫాలో అవుతాం మనం. సో ఇక్కడ ఏదైనా మిస్టేక్ రాంగతోటి మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసి ఇది కరెక్ట్ వర్డ్, దాని రిలవెంట్ వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అంటే మీరు వేరియస్ అనేది కొట్టబోయారు, లేకపోతే వ్యారియస్ అని కొట్టబోయారు, విరియాన్స్ అంట, వీటిలో ఏదో ఒకటి కొట్టబోయి ఇది కొట్టారు అన్నది స్పెల్లింగ్ సజెస్ట్ చేస్తుంది. సో వీటిలో నుంచి మీకు కరెక్ట్ స్పెల్లింగ్ ఏదేదో, మీకు కావాల్సిన కరెక్ట్ వర్డ్ ఏదేదో, అక్కడ కేవలం మీరు అనుకున్న వర్డ్ ఏదన్నది దానికి తెలియదు కాబట్టి దానికి రిలవెంట్గా దగ్గరలో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా చూపిస్తుంది. మీరు దాంట్లో మీ కరెక్ట్ వర్డ్ని ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది స్పెల్ చెకింగ్. అయితే ప్రతిసారి కూడా మీకు ఇది వేరియస్ అన్నది ఎన్నిసార్లు అయినా కూడా తప్పు కొడతానే ఉన్నారు మీరు. సో అప్పుడేం చేయొచ్చు అంటే రైట్ క్లిక్ చేసి మీరు యాడ్ టు ఆటో కరెక్ట్ అని చెప్పి తీసుకోండి. సో ఎప్పుడైతే మనం ఆటో కరెక్ట్లో పెట్టుకున్నామో ఇది మీరు ఇక్కడ ఈ స్పెల్లింగ్ కొట్టినా ఆటోమేటిక్గా అది చేంజ్ చేసేస్తుంది. జస్ట్ ఏ మినిట్, ఇది కొద్దిగా టైం తీసుకుంటున్నట్టుంది. చూడండి, రైట్ క్లిక్ చేయండి, ఆటో కరెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ రాంగ్ స్పెల్లింగ్ ఏదైతే ఉందో ఆ స్పెల్లింగ్ ఇక్కడ టైప్ చేయండి, ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ టైప్ చేయండి. ఇప్పుడు రీప్లేస్, దాంతో రీప్లేస్ చేయమని ఇచ్చాం. ఇప్పుడు ఓకే చేసాం. ఇప్పుడు స్పేస్ కొట్టండి. సో ఎప్పుడైతే మనం స్పెల్లింగ్ రాంగ్ కొట్టి స్పేస్ ఇచ్చామో ఆటోమేటిక్గా అది ఆటో కరెక్ట్ ఆప్షన్స్లో సెట్ అయ్యి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని కరెక్ట్ చేసింది. ఒకవేళ మీకు ఇక్కడ రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆటో కరెక్ట్ ఆప్షన్స్ డిస్ప్లే అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లే ఈ స్పెల్లింగే తప్పు కొట్టాం మనం, వెంబడే రైట్ క్లిక్ చేస్తే కనుక సాధారణంగా మీకు ఆటో కరెక్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా దేని కింద కరెక్ట్ చేయమంటాడో అన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తాడు మీకు. ఎలాగా అండి ఆటో కరెక్ట్ ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వాలంటే కనుక ఇలా ఇవ్వాలి. అయితే కొన్ని వెర్షన్స్లో ఇక్కడ ఇలా అడ్వాన్స్డ్, ఇదేమో ఇక్కడ క్విక్ మెనూ నుంచి అడ్వాన్స్డ్ ఫీచర్ ఇచ్చాడు ఇందులో, కానీ కొన్నిట్లో మీకు ఇలా డిస్ప్లే ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసి ఫైల్ మెనూ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ ప్రూఫింగ్ అని చెప్పి ఉంటుంది. ఓకే, జస్ట్ ఏ మినిట్. ఓకే, సో ఇక్కడ ప్రూఫింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఆటో కరెక్ట్ ఆప్షన్స్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ రీప్లేస్ దగ్గర ఏమో రాంగ్ వర్డ్ ఏదైతే మీరు కొడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాంగ్ అన్న స్పెల్లింగే తప్పు కొడుతున్నాం, OONG కొడుతున్నాం మనం. సో కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడేమో ఫ్రీక్వెంట్గా మీకు రాంగ్ పడుతున్న వర్డ్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు, అది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు. కరెక్ట్ వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే మనం అది రాంగ్
ఇలా ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా అది చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని టీహెచ్ఈ ఇక్కడ నేను ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వాడలేదు కానీ ఆటోమేటిక్గా ఫస్ట్ లెటర్ క్యాపిటల్లోకి మారిపోయింది. ఇది కూడా ఆటో కరెక్ట్ ఆప్షన్ నుంచి ఎనేబుల్ అవుతుంది. సో చూడండి ఆటో కరెక్ట్లోకి వెళ్ళండి. మళ్ళీ చూడండి ఇక్కడ షో ఆటో కరెక్ట్ ఆప్షన్స్ బటన్ చూపించాలా అక్కర్లేదా, అక్కడ మనకి ఆటో కరెక్ట్ ఆప్షన్ రైట్ క్లిక్ చేసినప్పుడు అది డిస్ప్లే అవ్వాలా లేదా అనేది కూడా కంట్రోల్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అదేవిధంగా 2 ఇనిషియల్ క్యాపిటల్స్ పొరపాటున మీరు క్యాపిటల్స్ ఫస్ట్ క్యాపిటల్స్ ఎన్ని కొట్టాలి, యాక్చువల్గా ఒకటే క్యాపిటల్ కొట్టాలి ఫస్ట్ వర్డ్లో సెంటెన్స్, తర్వాత మీరు నెక్స్ట్ సెంటెన్స్ బిగిన్ అవుతున్నప్పుడు ఒకటే క్యాపిటల్ అన్నది యూజ్ చేస్తాం మనం. కానీ టూ క్యాపిటల్ లెటర్స్ కొట్టేశారనుకోండి అది ఆటో కరెక్ట్ చేస్తుంది. అదేవిధంగా క్యాపిటలైజ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ సెంటెన్స్లో ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ చేయడానికి ఈ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇందాక మనం ది అని కొట్టినప్పుడు ఫస్ట్ లెటర్ స్మాల్ కొట్టాం కానీ ఆటోమేటిక్గా క్యాపిటల్ కింద మారింది కదా. అదేవిధంగా నెక్స్ట్ ఇలా అన్నీ కూడా ఈ విధంగా మెయిన్ డిఫాల్ట్గా ప్రతిదీ మనకి ఏమేమి కావాలన్నది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అదేవిధంగా మీరు ఎడిషనల్గా ఇక్కడ ఏదైనా కావాలి అనుకుంటే కనుక వాటిని ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని స్పెషల్ సింబల్స్ కూడా ఇచ్చాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్ ట్రేడ్ మార్క్ అని చెప్పి ఉంటాయి మనకి ఏదైనా కంపెనీస్కి సంబంధించి. ఇప్పుడు KNLS ఇది ఒక ట్రేడ్ మార్క్ అనుకోండి, ఇలా TM అని పెడతాడు పైన. ఇలాంటివి రావాలన్నా కూడా ఆటోమేటిక్గా అందులో డిఫాల్ట్గా కొన్ని సెట్ చేసి ఉంటాడు. సో ఇక్కడ TM అని చెప్పి బ్రాకెట్లో ఇవ్వగానే అది ఆటోమేటిక్గా ట్రేడ్ మార్క్ అన్నది ఎప్పుడు కూడా సూపర్ స్క్రిప్ట్లో ఆ విధంగా చిన్నగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ చాటింగ్లో అట్లా వాడే స్పెషల్ సింబల్స్ కూడా ఈ విధంగా మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ ట్రేడ్ మార్క్ అనేది ఇంతకుముందు చెప్పేటప్పుడు అది జూమ్ అయిపోయి ఉన్నట్టుంది స్క్రీన్. సో ఇక్కడ మీకు KNLS ట్రేడ్ మార్క్ అనేది రావాలనుకోండి, TM అని చెప్పి ఇలా వేస్తే కనుక ఈ TM పైకి వెళ్దు ఆటోమేటిక్గా మళ్ళీ మీరు ఏం చేయాలి, ఇక్కడ Ctrl++ ఇవ్వాలి. ఇలా ట్రేడ్ మార్క్ అని చెప్పి ఇలా మీరు ఇచ్చే బదులు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఆటో కరెక్ట్లో అది ఆల్రెడీ ప్లేస్ చేసి ఉంటాడు కాబట్టి మనం KNLS అని ఇచ్చేసి పక్కన బ్రాకెట్లో TM అని ఇచ్చినట్లయితే కనుక ఆ విధంగా పైకి వెళ్ళిపోతుంది. ఇది ట్రేడ్ మార్క్ వస్తుంది. ఇంతకుముందు మీకు చెప్పేటప్పుడు స్క్రీన్ డిస్ప్లే అవ్వలేదు, కొద్దిగా అది జూమిన్లో ఉండిపోయింది. ఓకే, సో ఇప్పుడు అదేవిధంగా మీకు కొన్ని స్పెషల్ సింబల్స్ ఎమోటికాన్స్ లేకపోతే ఎమోజీస్ అంటాం కదా మనం. సో ఈ ఎమోజీస్ కూడా ఆటోమేటిక్గా ఇన్సెట్ అవ్వడానికి మీరు కాలన్ పెట్టి ఇలా బ్రాకెట్ లెఫ్ట్ పారెన్సిస్ కొట్టినట్లయితే కనుక ఇలా సాడ్, అదేవిధంగా రైట్ పారెన్సిస్ పెట్టినట్లయితే కనుక దాని సింబల్ హ్యాపీ సింబల్ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకే చూడండి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఆటో కరెక్ట్ ఆప్షన్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చూసాం, ఆటో కరెక్ట్ చేయడానికి ఏంటి, ఆటో కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఇక్కడ జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు చింతలపూడి ఉంది, చింతలపూడి అనేది స్పెల్లింగ్ కరెక్టే కదా, లేకపోతే ఏలూరు ఉంది, ఓకే, లేకపోతే విజయవాడ ఉంది, విజయవాడ, లేకపోతే హైదరాబాద్ అని ఉంది. ఓకే, అయితే ఇక్కడ ఈ ఏలూరు స్పెల్లింగ్ కరెక్టే, చంద్రపూడి స్పెల్లింగ్ కరెక్టే, కానీ విజయవాడ హైదరాబాద్ కరెక్ట్ అయితే ఇది తప్పని జీబీలో, కానీ ఏలూరు చంద్రపూడి మనం రాసేది ఇలాగే రాస్తాం. అయినప్పటికీ కూడా ఇది రాంగ్ అని చెప్పి చూపిస్తుంది. కారణం ఏంటంటే ఈ నౌన్స్ డిక్షనరీలో మీకు ఈ నౌన్ దొరకదు కదా. మరి అలాంటప్పుడు విజయవాడ హైదరాబాద్ మాత్రం నౌన్ కదా, అది మాత్రం ఎందుకు ఉందంటే ఆల్రెడీ దాన్ని డిక్షనరీకి యాడ్ చేసాడు వాడు. సో మనం కూడా ఏం చేయాలంటే వీటిని యాడ్ టు డిక్షనరీ ఆప్షన్ ఉంటుంది. సో రైట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు డైరెక్ట్గా మీకు యాడ్ టు డిక్షనరీ ఆప్షన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే కనుక ఆటోమేటిక్గా అది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు చింతలపూడి అని కొట్టినప్పటికీ కూడా తప్పు చూపేది. ఈవెన్ మీరు తప్పు కొట్టారు అప్పుడు కరెక్ట్ ఏంటి అన్నది కూడా చూపించేస్తుంది. అంటే మీరు ఒక్కసారి కాన్ఫిడెంట్ అయితే కనుక ఈ నౌన్ యొక్క స్పెల్లింగ్ ఇదే అని మీరు కాన్ఫిడెంట్ అయితే కనుక ఆ స్పెల్లింగ్ని యాడ్ చేసుకుంటే డిక్షనరీకి నెక్స్ట్ టైం నుంచి ఎక్కడైనా మిస్టేక్ టైప్ చేసినట్లయితే కనుక అది డిస్ప్లే చేస్తుంది. ఒకటే సింపుల్, వాడు ఏం చేస్తాడంటే మనం ఏ వర్డ్ టైప్ చేసినప్పుడు
కొట్టినప్పటికీ కూడా మీరు ఏ డిక్షనరీ అయితే సెట్ చేసిందో యూకేనా యూఎస్ఆ లేదా ఏ డిక్షనరీ అయితే సెట్ చేసిందో ఆ డిక్షనరీలో ఆ వర్డ్ ఉందా లేదా ఆటోమేటిక్గా చెక్ చేస్తుంది. సో చూడండి, డిక్షనరీ అంటే కనుక ఎన్ని వేల పదాలు ఉంటాయి, వాటిలో అది అంత స్పీడ్గా మనం టైప్ చేయగలిగితే దాన్ని చెక్ చేసి కరెక్ట్ వర్డ్ అసలు ఆ డిక్షనరీలో ఉందా లేదా అనేది చెక్ చేసి మనకి డిస్ప్లే చేయటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వర్బ్స్ వరకు ఓకే, నౌన్స్ మాత్రం మీరు యాడ్ చేసుకోవాలి. అది మిస్టేక్ కరెక్ట్గా చూపించాలి, అది మిస్టేక్ అనేది చూపిస్తుంది మీరు ఎంత కరెక్ట్గా కొట్టినప్పటికీ కూడా. వన్స్ మీరు ఇది నౌన్ ఇది కరెక్ట్ అని మీరు డిసైడ్ అయ్యి కాన్ఫిడెంట్గా దాన్ని యాడ్ చేసినట్లయితే కనుక, ఒకవేళ మీకు ఇక్కడ యాడ్ టు డిక్షనరీ ఆప్షన్ కనబడలేదు అనుకోండి, ఫైల్ మెనూలోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రూఫింగ్లోకి వెళ్ళండి. ప్రూఫింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కస్టమ్ డిక్షనరీ ఆప్షన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇందులో మీరు ఎడిట్ వర్డ్ లిస్ట్లోకి వెళ్ళండి. ఇందులో మీకు కావాల్సిన వర్డ్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నౌన్ ఒకళ్ళ పేరు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో రామారావు అని ఉంది, రామారావు అన్నది ఇది కరెక్టే. ఓకే, సో అప్పుడు ఆర్యవో అన్నది కరెక్ట్ అనుకోండి. ఇక్కడ ఈ విధంగా దీన్ని యాడ్ చేసేసుకోండి. ఓకే, సో ఇక నుంచి మీకు రామారావు అని కొడితే కనుక మిస్టేక్ ఏం చేయదు. మామూలుగా అయితే కనుక అది యాడ్ చేయకుండా ఉన్నప్పుడైతే రాంగ్ అన్న చూపిస్తుంది. ఎప్పుడైతే మనం రామారావు అని రాంగ్ కొట్టామో అది మళ్ళీ కరెక్ట్ వర్డ్ చూపిస్తుంది. ఇది డిక్షనరీలో కస్టమ్ లిస్ట్ని యాడ్ చేసుకోవటం. ఓకే, సో ఆటో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఫస్ట్ మనం చూసింది ఏంటి, కొత్త పేజెస్ని ఇన్సర్ట్ చేయాలంటే కంట్రోల్ ఎంటర్ ఇచ్చాం. తర్వాత నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్సర్ట్ అయిన తర్వాత పర్టికులర్ పేజ్కి వెళ్ళాలంటే కనుక కంట్రోల్ జీ ద్వారా గో టు డైలాగ్ బాక్స్ ద్వారా కావాల్సిన పేజ్కి వెళ్ళాం. అదేవిధంగా ఆటో కరెక్ట్ మాన్యువల్గా అయితే కనుక సింపుల్గా చెప్పాలంటే దీన్ని స్పెల్ చెకింగ్ అంటాం. ఓకే, స్పెల్ చెకింగ్ అనేది ఏమవుతుందంటే మనకి రైట్ క్లిక్ చేసినట్లయితే కనుక ఏదైనా వర్డ్ తప్పు రెడ్ అండర్లైన్ వచ్చింది, రెడ్ అండర్లైన్ వచ్చిన లైన్ని ఎప్పుడైతే రెడ్ అండర్లైన్ వచ్చిందో వెంబడే మీరు ఏం చేయాలి, దాన్ని రైట్ క్లిక్ చేసి కరెక్ట్ వర్డ్ని సెలెక్ట్ కరెక్ట్ వర్డ్, మీకు కావాల్సిన కరెక్ట్ వర్డ్ని దాని రెలవెంట్ వర్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి మీరు అది తప్పు కొడుతున్నప్పుడు అది ప్రతిసారి మీరు మాన్యువల్గా రీప్లేస్ చేసే బదులు మనం ఆటో కరెక్ట్ ఆప్షన్ ద్వారా కూడా చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఈ ఆటో కరెక్ట్ ఆప్షన్కి చేయాలి అంటే కనుక ఎందులోకి వెళ్ళాలన్నా డైరెక్ట్గా రెండు మెథడ్స్ ఉంటాయి. ఒకటి క్విక్ మెనూ. క్విక్ మెనూ అంటే ఇది రైట్ క్లిక్ చేసినప్పుడు వచ్చేదాన్ని క్విక్ మెనూ అంటాం. ఓకే, ఏదైనా వర్డ్ మీద రైట్ క్లిక్ చేయగానే వచ్చేదాన్ని క్విక్ మెనూ అంటాం. మామూలుగా ఇక్కడ మెనూ బార్స్ ఉంటాయి కదా, ఫైల్ మెనూ, హోమ్, ఇవన్నీ కూడా అలాగంట ఫ్రీక్వెంట్గా మనకు ఉపయోగపడే అన్నిటిని కూడా ఈ మెనూస్లోకి వెళ్ళే పని లేకుండా మనకి ఇక్కడ క్విక్ మెనూలో యాడ్ చేస్తూ ఉంటాడు. సో ఈ క్విక్ మెనూలోకి వెళ్ళి యాడ్ చేయడం ఒకటి. రెండో మెథడ్ ఏమని చెప్తున్నాం, ఫస్ట్ ఆఫీస్ బటన్కి వెళ్ళమంటున్నాం. గో టు క్లిక్ ఆన్ ఆఫీస్ బటన్. కొన్నిట్లో ఇక్కడ ప్రత్యేకించి ఆఫీస్ బటన్ డిస్ప్లే అవుతుంటుంది, కొన్నిట్లో అలా డిస్ప్లే అవునప్పుడు ఇక్కడ ఫైల్ మెనూలో ఆప్షన్స్ అని చెప్పి ఉంటుంది. ఏదైనా చూడండి, కొన్ని వెర్షన్స్లో ఏమో ఆఫీస్ బటన్ అనే ఒక లోగో ఇచ్చి దాని మీద క్లిక్ చేస్తే వస్తాయి. వెర్షన్ బట్టి ఉంటుంది, అక్కడ జాతకి ఇదే ఏరియాలో ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తాం, ఆప్షన్స్లోకి వెళ్ళాం. ఓకే, క్లిక్ ద ఆఫీస్ బటన్ అండ్ ఆప్షన్స్. తర్వాత స్టెప్ ఏంటి, ఆప్షన్స్ తర్వాత ప్రూఫింగ్లోకి వెళ్ళాం. నెక్స్ట్ ఏం చేసాం, ప్రూఫింగ్ నుంచి ఆటో కరెక్ట్ ఆప్షన్స్. ఓకే, ఆటో కరెక్ట్ ఆప్షన్స్. ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేసాం, మీకు కావాల్సిన టైప్ రాంగ్ వర్డ్ని టైప్ చేయాలి ఫస్ట్ బాక్స్లో. ఇక్కడ ఇది రీప్లేస్, ఆ రాంగ్ వర్డ్ ఏదైతే ఉందో టైప్ రాంగ్ వర్డ్ ఇన్ రీప్లేస్ బాక్స్. దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రీప్లేస్, ఇదే నేను తప్పు కొడుతున్నాను. సో దాన్ని దేంతో రీప్లేస్ చేయాలి, కరెక్ట్ వర్డ్ ఇక్కడ విత్ అన్న డైలాగ్ విత్ ఉంది కదా, ఈ విత్లో ప్లేస్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓకే, సో ఇక్కడ రీప్లేస్ అన్నది దాంట్లో ఏమో రాంగ్ వర్డ్ కొడుతున్నాం, విత్ అన్న చోట ఏమో కరెక్ట్ వర్డ్ అన్నది టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఏంటి, రీప్లేస్. ఓకే, ఇప్పుడు దీన్ని యాడ్ కొట్టాను, ఓకే చేసాం. ఇది
ఓకే, టైప్ రాంగ్ వర్డ్ ఇన్ రీప్లేస్ బాక్స్ అండ్ కరెక్ట్ వర్డ్ ఇన్ విత్ బాక్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, యాడ్ టు డిక్షనరీ. ఓకే, యాడ్ టు డిక్షనరీ. దానికి ఏం చేయాలి, ఒకటి క్విక్ మెనూలోకి వెళ్తాం. డిక్షనరీ, యాడ్ టు డిక్షనరీ అనేది ఎప్పుడు చూసుకుంటాం, సాధారణంగా వెబ్సైట్ అయితే కనుక అదే కరెక్ట్ వర్డ్ ఏదైనా చూపిస్తుంది. అలా కాకుండా మీకు నాన్ అయితే కనుక అది కరెక్ట్ వర్డ్ ఏదైనా చూపిది కాబట్టి ఆ నాన్ మీద రైట్ క్లిక్ చేసి, ఓకే, మీరు తప్పు చూపిస్తున్న దాని మీద రైట్ క్లిక్ చేసి తర్వాత యాడ్ టు డిక్షనరీ అన్న ఆప్షన్ని తీసుకోండి. ఓకే, ఒకవేళ అలా లేదు ఆప్షన్స్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రూఫింగ్లోకి వెళ్ళి చూడండి, ఫైల్ మెను, ఆప్షన్స్, నెక్స్ట్ ప్రూఫింగ్, నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ డిక్షనరీస్, నెక్స్ట్ కస్టమ్ డిక్షనరీస్ తర్వాత ఇక్కడ మీకు ఏదో ఒక లాంగ్వేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు ఇక్కడ న్యూ ఎడిట్ వర్డ్ లిస్ట్ వస్తుంది. ఆ ఎడిట్ వర్డ్ లిస్ట్ తీసుకోండి. ఎడిట్ వర్డ్ లిస్ట్. ఇప్పుడు కావాల్సిన వర్డ్ టైప్ ది రిక్వైర్డ్ నౌన్. అక్కడ మీకు కావాల్సిన నౌన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోండి. ఓకే, ఇది ఈరోజు క్లాస్. ఇందులో ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.